ఈ వ్రతంలో అరటిపండు తింటే దోషం లేదు. రంభావ్రతం కూడా ఈ మాసానికే సంబంధించిన ప్రత్యేకమైన వ్రతం కదా. గృహ ప్రారంభం చేయకూడదు కానీ గృహ ప్రవేశం చేయవచ్చు అంటూ మత్స్య పురాణాదికాదులు చెబుతాయి కనుక సందర్భాన్ని, అవకాశాన్ని, ఇతర ధర్మాలను కూడా చూసుకొని గృహప్రవేశాలు చేసే సమయంలో జ్ఞాపకం తెచ్చుకోవలసిన మరి ఒక ప్రత్యేకమైన జ్యేష్ఠ మాసానికే ప్రత్యేకమైన ఉత్సవం ఏరువాక పండగ. జ్యేష్ఠ పౌర్ణిమ ఏరువాక పౌర్ణిమ అన్న పేరిట ప్రసిద్ధం. పూర్వకాలంలో రైతులు తమకు తాము వ్యవసాయ క్షేత్రంలో కాలు మోపబోయే సమయంలో ఈ సంవత్సరం వర్షములు ఎలా కురవబోతున్నవి, ఆఢక ప్రమాణం ఎంత, నల్లధాన్యములు, ఎర్రధాన్యములు, ఏ ధాన్యం బాగా పండుతుంది, వర్ష ప్రమాణం ఏ విధంగా ఉండబోతున్నది, వ్యావసాయికపరమైన జ్ఞానంతో కార్తె విశేషాలు తెలుసుకొని ఇలా భరణి, కృత్తిక, రోహిణి, మృగశిర కార్తె ప్రవేశంతో మనం కొంత ఆరోగ్యాన్ని పెంచుకుందాం. ఆర్ద్ర కార్తె ప్రవేశంతో వర్షములు తప్పకుండా కురుస్తాయి. ఆర్ద్ర కురిస్తే దరిద్రం వదులుతుంది అన్న సామెతను వ్యవసాయదారులు పూర్వం పాటించేటటువంటి వారు. ఈ కార్తె ఈ జ్యేష్ఠ మాసానికే ప్రత్యేకం. ఇలాంటి నేపథ్యంలో జ్యేష్ఠ పౌర్ణిమ ఏరువాక పౌర్ణిమ అన్న పేరిట రైతులంతా ఎవరికి వారు విడివిడిగా వారి వారి జాతక చక్రాలలో వారికి సంబంధించిన గ్రహకుండలి వేసుకొని వారికి తారాబలం సరిపోయే విధంగా చూచుకొనకుండా గ్రామమంతా కూడా సమష్టిగా ఒక్కరం అన్న భావనతో పౌర్ణిమ, ఏరువాక పౌర్ణిమ అంటూ గొప్ప ఉత్సవాన్ని పాటించేటటువంటి వారు పాటించాలి కూడా. జ్యేష్ఠమాసానికే తలమానికమైనటువంటి గృహప్రవేశంతో సమానమైన అద్భుతమైన ముహూర్తం జ్యేష్ఠ పౌర్ణిమ. కృషి, వ్యాపార, వ్యవసాయ వర్తకాదుల నిర్వహణ కోసం పాదం మోపవలసిన క్షణం జ్యేష్ఠ పౌర్ణిమ, ఏరువాక పౌర్ణిమ. ఏరువాక సాగారో రన్నో చిన్నన్న అనే సినీ గీతాలను ఆలపించి జ్ఞాపకం తెచ్చుకునేటటువంటి తరుణంలో వ్యవసాయదారుడు, రైతు నాగలిని భుజం పైన వేసుకొని ఒక చేతిలో పగ్గం పట్టుకొని, అంటే తాడు లేదా వ్యవసాయ నిర్వహణ కోసం వినియోగించే పనిముట్లు చేతబుచ్చుకొని, మరొక చేతిలో తాను భోజనం కోసం స్వీకరించే పదార్థం, తన పశువులకు సంబంధించిన ఆహారం, గడ్డి ఇదంతా కూడా ఉండేటటువంటి చిగ్గం చేతబుచ్చుకొని, దాన్ని చిగ్గం అంటారు, చిక్కెం అంటారు, చుగ్గం అంటారు. ఈ రెండింటిని చేతబుచ్చుకొని కొలపర్ర చేతబట్టుకొని వ్యవసాయం వైపు, ఆ క్షేత్రం వైపు వెళ్ళి తొలిసారిగా ఆ వ్యవసాయ భూమిలో కుడికాలు మోపి ఆ మడికట్టు పైన, హద్దు పైన పసుపు, కుంకుమ, అక్షంతలు, పువ్వులు ఉంచి నమస్కరించి అనంతరం భూమిని ప్రార్థించి లోనికి కాలిడి నాగలితో పశువులతో క్షేత్రంలోనికి ప్రవేశించి ఆ కాడిమానుకు ఈ పశువులను బిగించి, ఈశ్వరా నీ కరుణ వల్ల వర్షాలు కురవాలి స్వామి అనే సత్సంకల్పంతో ఆ పొలాన్ని సాగు చేయడం కోసం శ్రీకారం చుడతాడు. ఇదే ఏరువాక పౌర్ణిమ. కృషి పౌర్ణిమ అన్న పేరిట చాలా గొప్ప ఉత్సవం పూర్వం నిర్వహించేటటువంటి వారు. కృషి పౌర్ణిమ అనే ఈ సందర్భాన్ని పురస్కరించుకొని రైతులు వారి వారి వ్యవసాయ క్షేత్రాలలో వృషభములకు, అంటే ఎడ్లకు పంద్యాలు నిర్వహించడం, పరుగు పంద్యాలు నిర్వహించడం, బరువులు లాగే విషయంలో వాటి శక్తి సామర్థ్యాలను పరిశీలించడం, కోడే గిత్త అనే విభజనను గమనించడం, ఇవన్నీ కూడా ఈ పౌర్ణిమ నాడే చేసేటటువంటి వారు. అలాగే ప్రత్యేకంగా ఈ వృషభములను పూజిస్తూ వారి కొమ్ములకు వెండి కొమ్ములు అలంకరించడం, మువ్వలు, గజ్జలు పాదములకు అలంకరింపజేయడం, వాటికి ఆహారాన్ని అందించడం, వాటి గంగడోలు దువ్వుతూ స్నేహాన్ని పెంచుకోవడం, ఇవన్నీ కూడా ఈరోజు చేసేటటువంటి వారు. ప్రత్యేకంగా పశువులలో, సమస్తమైన పశువులలో ఆవు, గేదె వీటికి మనుష్యులను గుర్తించే స్వభావం ప్రత్యేకం. వాసనతో ఇవి మనుష్యుల ఉనికిని పసిగడతాయి. తమవారెవరో పరవారెవరో గుర్తించేటటువంటి శక్తి ఈ పశువులకే ప్రత్యేకం. పరమేశ్వరుడిని పశుపతి అని మనం పిలుస్తూ ఉన్నాం. పశుపతినాథుడు అన్న పేరిట అర్చన చేస్తూ ఉన్నాం. సామాన్యమైనటువంటి వివేకం, ఆహారము, నిద్ర, భయము
లేదా భౌతికమైన జీవన విధానము, ఈ 4 జంతువులకు, వాటిల్లో పశువులకు, మనిషికి కూడా సమానమే. వీటిల్లో తేడా గమనించకపోతే మనిషి పశువుతో సమానం అంటాడు ఆదిశంకరులు. సామాన్యమేతత్ పశుభిర్నరాణాం జ్ఞానం హి తేషాం అధికో విశేషాః జ్ఞానేన హీనా పశుభిः సమానం.